హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈ వీడియోలో రీసెంట్గా మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో గాంధీ హాస్పిటల్, హైదరాబాద్ అయితేనేమి, ఉస్మానియా కానీ, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఈ ఇన్సులిన్లు ఫ్రీ ఇన్సులిన్ డిస్ట్రిబ్యూషన్లో ఇన్సులిన్లు టెంపరీగా మార్చారు. దాని గురించి సంబంధించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, మనం నేర్చుకోవడానికి సంబంధించింది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలా వాడాలో తెలియకుండా మీ డాక్టర్ని, మీ డయాబెటీస్ ఎడ్యుకేటర్స్తో డిస్కస్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి చేంజ్ చేసిన ఇన్సులిన్లు ఫియాస్పి ఇస్తున్నారు, నోవా ర్యాపిడ్ బదులు, అదే మన ఫుడ్ ఇన్సులిన్. ఇంకొకటి ఇది లెవమీర్, ట్రెషిబా బదులు లెవమీర్ ఇన్సులిన్ ఇస్తున్నారు. ఫియాస్పి విషయానికి వస్తే ప్యాకేజ్ కొంచెం పెద్దగానే, అంటే ఇది ప్యాకెట్ అనేది నోవా ర్యాపిడ్ ప్యాకెట్తో, ఇది ఫియాస్పి కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది ఫియాస్పి ఇన్సులిన్. నోవా ర్యాపిడ్కి ఫియాస్పి తేడా ఏముంటుందంటే డోస్ మాత్రం సేమే ఉంటాయి. మార్నింగ్ 7, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 7, ఈవినింగ్ 7 తీసుకుంటారు అనుకోండి. డోస్లో ఏం మార్పు ఏమి ఉండదు, రెండు సేమే. కాకపోతే ఫియాస్కి వెయిటింగ్ టైం అవసరం లేదు, మనం ఇంజెక్షన్ వేసుకున్న వెంటనే తినేయాలి. ఎక్కువసేపు వెయిట్ చేస్తే లో షుగర్ వస్తుంది. నోవా ర్యాపిడ్కి మనం 15 నిమిషాల వరకు వెయిట్ చేయాలి, కానీ ఫియాస్కి అలాంటి వెయిటింగ్ టైం ఏమి ఉండదు. ఇప్పుడు లెవమీర్ ఇన్సులిన్ విషయానికి వస్తే, లెవమీర్ కూడా లాంగ్ యాక్టింగ్ ఇన్సులినే, కాకపోతే రోజుకి 2 సార్లు ఇవ్వాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్, దాదాపుగా అందరిలో 2 సార్లు ఇవ్వాలి. ట్రెషిబా, గ్లార్జిన్, ల్యాంటస్, బేస్లాగ్ ఇలాంటి ఇన్సులిన్ మనం ఒకసారి తీసుకుంటాం మామూలుగా. అవసరమైతే 2 సార్లు వాటిని కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, కానీ మామూలుగా అయితే ఒక్కసారి యూజువల్గా ఉంటుంది. లెవమీర్ మాత్రం 2 సార్లు తీసుకోవాలి, ఎందుకంటే 12 hours పనిచేసే ఇన్సులిన్ కాబట్టి. ఇది ఎలాగా, ఒకవేళ దీనికి సంబంధించి లెవమీర్ ఇన్సులిన్కి సంబంధించి కొన్ని అడ్వైజెస్ ఏంటంటే, ఒకవేళ మీరు ట్రెషిబాను కొనగలిగితే, మీకు కొనడంలో ఏ ఇబ్బంది లేదు అనుకుంటే మీరు ట్రెషిబా కొనుక్కొని వాడచ్చు. మీకు ఇంకా ఏమి కొత్తగా ఏ మార్పు లేకుండా మంచిగా షుగర్స్ కంట్రోల్ కూడా ఈజీగా, అదే మీరు ఎలాగా ఉండదో అలా కొనసాగించగలుగుతారు. రెండోది వచ్చేసి గ్లార్జిన్, ల్యాంటస్, బేస్లాగ్ కూడా మీరు కొనుక్కోగలిగితే మీ డాక్టర్తో మాట్లాడుకొని మార్చుకోవచ్చు టెంపరీగా, ఈ ట్రెషిబా రీస్టార్ట్ అయ్యేంత వరకు హాస్పిటల్స్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు అది కూడా కష్టం అనుకుంటే, జనౌషధి స్టోర్స్లో 350 రూపాయలకి గ్లార్జిన్ ఇన్సులిన్ దొరుకుతుంది, జనరిక్ వర్షన్ది. అది కూడా వాడచ్చు. ఏ ఇన్సులిన్ వాడాలన్నా మీరు మీ డాక్టర్తో ప్రిస్క్రిప్షన్ రాయించుకొని చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లెవమీర్ వాడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లెవమీర్తో